వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. తలుపులు పెట్టి మరీ ఎంపీడీఓపై ఫైబర్ కుర్చీతో దాడి చేశారని తెలిపారు. తమది భయపడే ప్రభుత్వం కాదని అన్నారు. చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చిందని తెలిపారు. అంతకుముందు కడప ప్రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మరికే పర్మిషన్ ఉంది. సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ మన జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో పాటు దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే. ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్ దాన్ని, డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. అలాంటి వ్యక్తి మీద రూమ్ని ఏపీలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. తాను కేసులకు భయపడి ఎక్కడికి పారిపోలేదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ కొద్ది రోజులుగా తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. శాఖాపరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తోందని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి తీసుకున్న నేపథ్యంలో దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని యొక్క అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా, సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాను పుంకాలుగా రోజు
వండి వార్చుతున్నటువంటి పరిస్థితులని తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని, అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఎంపీడీఓ రెచ్చగొట్టడంతోనే సమస్య పెద్దదైందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. అసలు ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. నిజాలు తేలిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి. నిర్లక్ష్యంగా వాళ్ళకు డబ్బులన్నీ ఉన్నాయి, పంటలు వచ్చినాయి, ఎందుకు చనిపోయారు అన్నటువంటి రీతిలో, అవమానకర రీతిలో తను మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు ప్రమేయం ఏదో ఉంది అని చెప్పి ఎక్కడన్నా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారే, మరి తాను పార్టీ పెట్టింది, ప్రజలచే ఓట్లు వేయించుకునింది కేవలం వైసీపీని ప్రశ్నించేదే నా తత్వము అన్నటువంటిది తను కొనసాగించుకుంటున్నాడు. అలాగైతే తనను జనసేన పార్టీ అన్నటువంటిది మార్చుకొని నేను కేవలం కరెక్ట్ అయినా కూడా తప్పైనా కూడా కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తాను, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్నటువంటిది ఉంది కాబట్టి ఆ పార్టీని కేవలం వైసీపీని విమర్శించేటువంటి పార్టీ అని పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కూటమి ఏర్పడినటువంటి 7 నెలల క్రితం ఏర్పడినటువంటి 2-3 రోజుల్లోనే వినుగొండలో నడి రోడ్లో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపుతున్న రోజు తను ఏంటి అని అడగలేదు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అని అడగలేదు. 9 సంవత్సరాల మైనర్ బాలిక, బీసీ మైనర్ బాలిక నందికొట్కూరులో దారుణాది దారుణంగా రేపుకు గురై చంపేస్తే 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏమైంది అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నం చేయలేదు, దాని విషయాలు కూడా బయటికి చెప్పట్లేదు. మరి ఎన్నికల ముందున సుగాలి ప్రీతి విషయం పెద్ద సెంటిమెంటల్గా మాట్లాడారు, మరి ఈరోజు దాని గురించి ఏమైందో చెప్పలేకున్నారు. మరి అదే రకంగా ఈరోజు ఎక్కడైతే పరామర్శకు వచ్చాడో రిమ్స్ హాస్పిటల్ కడపకు, అక్కడే ఒక బాలిక దారుణంగా బద్వేల్లో కిరోసిన్ పోసి చంపారు, పెట్రోల్ కిరోసిన్ పోసి. ఆ పాప అక్కడే కన్ను మూసింది రిమ్స్లో. ఆ కుటుంబ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన చేయలేదు. మరి కాకినాడలో స్వయాన నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు, ఈరోజు కూడా పదే మాట్లాడు. 15వ శతాబ్దం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెలంగాణ చరిత్రపై త్వరలోనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు సినీ దర్శకుడు శంకర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గఫూర్ దర్గాను ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సినిమా షూటింగ్ సమయంలో మనం ఆ సాంగ్లో పుడుతున్న సాంగ్లో నిరాహార దీక్ష జరుగుతూ ఉంటుంది. తెలంగాణ తల్లి నిరాహార దీక్ష మొత్తం వచ్చినప్పుడు మన కల్చర్, తెలంగాణ సంస్కృతి అంతా, మన పీర్ల పండుగ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఆ ప్రాముఖ్యతను చెప్పాలి. అలాగే మన కల్చర్లో అంతర్లీనంగా అందరం ఒకటే తెలంగాణ కోసము అందరి దీవెనలు కావాలి, అందరి దేవుల దీవెనలు కావాలి, సంస్థ యజమానంలో అందరి భాగస్వామ్యం కావాలని ఒక కోరిక. సో మనము ఈ పీర్లు కూడా వచ్చి దీవెనలు చేసేట్టుగా షూటింగ్లో అనుకున్నప్పుడు నాగరాజు నేను మందమని చెప్పి తీసుకురావడం జరిగింది. సో మొక్కుకున్న నేను షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చి దండం పెట్టుకుంటాను. సో ఇప్పటికి తీరింది. సో అల్లాదయ, దేవుళ్ళదయ. అట్లాగే ప్రత్యేకంగా మందమర్రి మంచిగా ఇలా సింగరేణి బెల్ట్ అంతా కూడా చాలా చైతన్యవంతమైన బెల్ట్. అంటే శ్రమకు, సౌందర్యానికి, చైతన్యానికి, సంస్కృతికి, సాహిత్యానికి, సంగీత అన్నిటికి కూడా సకల కళలకు కూడా ఇది ఒక అద్భుతమైన ప్లేస్. ఇది ప్లేస్ కూడా చూడాలని చాలా అనుకుంటున్నాను. అటవీ ప్రాంతంలో కూడా కుంటాల అటవీ ప్రాంతంలో కూడా సినిమా షూటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి సపరేట్గా రావాలనుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించి నా మొక్కును తీసుకునే విధంగా వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ ఇచ్చిన వీళ్ళందరూ కూడా మంచి జరగాలని, వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. ఒక వెబ్ సిరీస్, నేను పర్సనల్గా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అది 15వ శతాబ్దం నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కులీ కుతుబ్షా సామ్రాజ్యాల నుంచి మొగలాయిలు, ఆసిఫాలు, ఈ సాయి కంప్లీట్ వంశ పారంపర్యం అంతా వస్తూ చివరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కలపబడి రకరకాల పరిణామాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 5 శతాబ్దాలు. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. వాడుక భాషగా మార్చి ప్రజలకు సాహిత్యం అందించడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా 4 గంటల మేధా సంపత్తిలోను కొత్త నూతన ఆవిష్కరణలోనూ ముందుంది. అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు, భాష కొనసాగుతుంది, విద్యాబోధన కొనసాగుతుంది. అదేవిధంగా జపాన్, చైనా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ ఇంగ్లీష్ భాష మాట్లాడే కన్నా వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అనేక నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచంలో ముందున్నాయి. హిబ్రూ భాషలో ఇజ్రాయెల్ చాలా అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా మనం గమనించాల్సిందిగా కోరుతున్నా. ఆ దేశాలు వారి సాంకేతికను, వారి విజ్ఞానాన్ని తమ భాషలో రాసుకున్నాయి, తమ భాషలోనే ఆలోచించాయి, తమ భాషలోనే విజయ గీతాలను ఆలపింపజేశాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది, ఆత్మగౌరవాన్ని పెంచింది. వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచమంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? మాతృభాష మీద మమకారంతో దాని అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనం గమనించాం. ఈనాటి పాలకులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భాష, జీవితం, సంసారం, మతం, ఆచారం ఈ 5 కలబోతే సంస్కృతి. మన దైనందిక జీవన విధానం అదే నేటి మన సంస్కృతి. పరాయి దేశీ భాష,
సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు, కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం. ఈ విషయాన్ని మహాత్మా గాంధీ ఒక సందర్భంగా అన్నారు. ఆ విషయాన్ని మీకు చెప్తాను. ఐ విల్ లైక్ ది విండ్ ఆఫ్ అదర్ కల్చర్స్. తెలుగు జాతి ప్రకాశం, వికాసం కోసం రచయితలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అమ్మ భాషను కాపాడుకోవడమే ఈ సభల లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతి పట్ల అపారమైన మమకారమే కాకుండా ఈ రోజున మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఈ భాషోద్యమకారులందరికీ కూడా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు. వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నేను అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో వారు ఈనాడులో తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. అప్పటి వరకు వారితో నాకు సన్నిహిత సంబంధాలు లేవు. ఆ వ్యాసం చదివిన తర్వాత నేను వెళ్ళి వారిని కలవటం, వారు ఆ రోజున ఎంత కార్యదక్షుడు అంటే నాకు చెప్పలేను ఆయన మాటల్లో. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీకి కూడా వారు చైర్మన్గా ఉండటంతో దీని మీద మనం ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన వారు ఆదేశించడం, తత్ఫలితంగా తెలుగులో న్యాయపాలన మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ జరగలేదు, ముందు కూడా జరుగుతులేదు నేను చెప్పలేను. ఆ రకంగా తెలుగులో న్యాయపాలన సదస్సు జూబ్లీ హాల్లో ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో. దానికి ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పినాకి చంద్రఘోష్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన తర్వాత అలాంటి సమావేశం ఏనాడూ జరగలేదు, ఇక ముందు జరిగిద్దని కూడా నేను భావిస్తలేదు. ఆ సమావేశ ఫలితంగా ఆ రోజున దాదాపు 60-70 తీర్పులు తెలుగులో వచ్చాయి. దానికి కారకుడు ఎవరంటే నూతలపాటి వెంకటరమణ గారు. ఎందుకంటే ఈరోజు మేము కేవలం వాళ్ళ భాష కోసం మన వెనకాల నిలబడ్డ వారిని మాత్రం మనం ఆహ్వానించాలి, వారి చేతుల మీదుగా మనం ప్రారంభించాలన్న ఆలోచనతో రమ్మని అడిగితే వారు హృదయపూర్వకంగా అంగీకరించడం కాకుండా ఆర్థికంగా కూడా సహకారం అందించారు. ఈ సభలకు అందుకు వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సభల గురించి వారికి తెలియజేయగానే వారు ముందుకొచ్చి ఎన్ని వేల మంది ప్రతినిధులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఇవాళ సుజనా ఫౌండేషన్ ద్వారా మా అందరికి కూడా చక్కటి విందుని ఏర్పాటు చేస్తున్నవారు గతంలో కేంద్ర మంత్రివర్యులుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర భూమిక వహించిన వారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు. అలాగే ఈ రోజున ఈ వేదికకి రామోజీరావు గారి పేరు పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? తెలుగు గురించి పరితపించి తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగకూడదని చెప్పి తప్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. వారి యొక్క పేరుతో మనం ఈ వేదిక పెట్టుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం, మన్యం జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించారు. కడప పర్యటనలో ఎంపీడీఓను పరామర్శించి మీడియాతో మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని పరిణామం ఎదురైంది. సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఏంటయ్యా మీరు, ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు, పక్కకు రండి అని అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ వచ్చే ఏడాది థియేటర్లో విడుదల కానుంది. వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. మీ అహంకారం తగ్గే వరకు మిమ్మల్ని వదలం. మీరు ఇష్టానికి మాట్లాడిన ఈ వ్యక్తి మీదే కాదు, గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. దగ్గరండి. ఈ వ్యక్తి మీదే కాదు, గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా
ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. అక్కరండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలను హోంమంత్రి వంగల్పూడి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం సమయంలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థులకు పెట్టిన భోజనాన్ని పరిశీలించడంతో పాటు వారితో కలిసి ఆమె కూడా భోజించారు. ఈ సందర్భంగా ఇక్కడ భోజన నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించాలని విద్యార్థులకు సూచించారు. నాంది ఫౌండేషన్ వాళ్ళు స్పెషల్ గా ఒక ముగ్గురు టీచర్లు కూడా వేశారు. ఈ మీకు ఆడిస్తున్నారు ఎందుకంటే అది రోజు అనుకోవచ్చు ఆడుకోవడం. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆడుకోలేదు. ముఖ్యంగా ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు వాటిలో ఉండాలి, అన్ని అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా. చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి. మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి డిస్ట్రిక్ట్ కండలు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు. మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చదివించుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాధపడతారు మీరు దూరంగా ఉన్నట్టు. అవునా? అంతే కదా. అమ్మ నాన్న కూడా బెంగపడతారు కదా. అవునా? సినీ ప్రముఖులకు సామాజిక బాధ్యత ఎంతో అవసరమని పిలుపునిచ్చారు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిందని చెబుతున్న సినీ ఇండస్ట్రీ సమావేశంలో తాను లేకపోయినా మంచి ఫలితాలు వచ్చాయని వెళ్లిన వారు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలా ప్రభుత్వంతో సహకారం కొనసాగితే సినీ పరిశ్రమకు మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేదా ఛాంబర్. మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేస్తున్నారు నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. పేరు చెప్పకుండా అదే చెప్పాను. ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య బాగా దూరం పెరిగింది. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను. దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడలేదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాం అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ అంటే ఏపీ నుంచి
నేను చూడలేదు, సినిమా చూడలేదు. నన్ను తెలియని అడిగితే నాకు కంగారు పడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ అసెంబ్లీకి వెళ్తుండగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుపడగా సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు సంస్కారంతో నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని, అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం, విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ పోరాడుతూ వస్తున్నాం, అలాంటిది వారిని కాకాబట్టామనడం అసత్య ప్రచారమేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. మాకు ప్రతిపక్షమైన వారి కాళ్లకు దండాలు పెట్టాల్సిన అవసరం మాకేమొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి 40 లక్షల విలువైన రత్నాలతో పొదిగిన కవచాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్ కు చెందిన పిన్నమనేని బాలమురళీకృష్ణ శాంతి దంపతులు ఈ కానుక అందించారు. రాగిపై బంగారు పూత పూసి రత్నాలు పొదిగిన కవచాలను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కవచాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఈ కవచాలను అలంకరించనున్నారు.